హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాం. బ్యాచులర్స్ అయినా ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్ తెలియని వాళ్ళైనా ఈ వీడియో మీకోసమే. సింపుల్గా మనము ఇంట్లో ఫిషెస్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. మనము చేపల్ని తీసుకొని చేప మీద ఉండే పొల్లుస్ అంతా నీట్గా చాకుతో క్లీన్ చేసుకోవాలి. మనము చేప పులుసుని రెండు వైపులా ఇలా చాకుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత మనము నిమ్మదెబ్బని రెండుగా ఇలా కట్ చేసుకొని చేపకి నీట్గా అప్లై చేయాలి. తరువాత మనము స్టవ్ ఆన్ చేసి 5 to 10 minutes హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. వేడి నీళ్ళు మరిగే లోపల ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేప రెక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ లోపల మనకి వేడి నీళ్ళు అనేటివి బాగా తెల్లాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప మీద ఇలా స్లోగా హాట్ వాటర్ అప్లై చేయాలి. మనము వేడి నీరు అప్లై చేసిన తర్వాత ఇలా చాకుతో చూపిస్తున్నట్లుగా చేయాలి. ఇలా వేడి నీటిని అప్లై చేయడం వల్ల చేప పైన ఉండే నలుపంతా పోయి చేప నీట్గా ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో డిఫరెన్స్ చూపిస్తాను. హాట్ వాటర్ అప్లై చేసి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో, అప్లై చేయని వైపు ఎలా ఉందో చూడండి. చేపకి రెండో వైపు కూడా సేమ్ ఇలాగే ఇంతకుముందు మనం వీడియోలో చూసాం కదా, అలాగే చేయాలి. చూసారా చేప పైన ఎంత నల్లగా ఉందో, ఆ నలుపంతా పోతుందండి ఈ ప్రాసెస్ చేయడం వల్ల. చూసారా ఈ వీడియోలో చేప అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో. తర్వాత మనము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మేము తీసుకున్న చేపలో జన అనేది ఉంది, అందుకే మేము ఇలా కట్ చేస్తున్నాము. ముందుగా చేప తలని కట్ చేసి దాని పొట్ట దగ్గర నుంచి ఇలా స్లోగా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల జన అనేది చెదిరిపోకుండా ఉంటుంది. మీరు తీసుకున్న చేపలో కూడా జన అనేది ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. లేదా నార్మల్గా మనము చేపకి తల కట్ చేసిన తర్వాత నార్మల్గా కట్ చేసుకోవాలి. అది ఈ వీడియోలో చూపిస్తాను.
మనము పొట్ట భాగం ఇలా ముందే కట్ చేయడం వల్ల చూసారా జన అనేది మొత్తం ఇలా సింపుల్‌గా మనకి వచ్చేస్తూ ఉంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేపని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను మీకు ఇదే వీడియోలో నీట్‌గా చేప తలని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకి చేపకి 2 వైపులో ఉన్న చేప దవడల్ని ఇలా స్లోగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చాలా సింపుల్‌గా చేప తలను కూడా మనము కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఫిష్ కటింగ్ ప్రాసెస్ క్లీనింగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్న టిప్స్ ఫాలో అవ్వండి. మనము ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫిష్ కటింగ్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.